లోకి తినడానికి ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన రెసిపీ అండి బీన్స్ ఫ్రై. మనం ఇంట్లో చేసినప్పుడు ఎక్కువగా పసుపు రంగులోకి మారిపోవడం లేదా మెత్తగా ముద్దగా అయిపోవడం జరుగుతుంటది. వీడియోలో అయితే బీన్స్ కలర్ చేంజ్ కాకుండా టిప్స్ అయితే చెప్తాను, లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసే. తక్కువ ఆయిల్తో చాలా రుచికరంగా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ తింటారు. లోకి వెళ్ళిపోదామా. ముందు స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. వేడయ్యాక జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఎప్పుడు ఫ్రెష్గా లేతగా ఉన్న బీన్స్ తీసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. పుదీనా వేసి కలుపుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలిపేసుకోవాలి. పేస్ట్లో చేస్తే బీన్స్ అనేది పొడిగా ముద్దవ్వకుండా వస్తుంది. తర్వాత అయితే పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసుకున్న బీన్స్ అయితే ఇందులో వేసుకోవాలి. అయితే వేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 5 minutes అయితే కుక్ చేసుకోవాలి. ఆయిల్లో మగ్గించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న టిప్, ఇప్పుడు చిన్నగా సమానంగా కట్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఇంకా దీనిలోనే ఉప్పు వేసుకొని మరొక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. సో కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా మూత పెట్టకూడదు. మూత పెడితే దానిలోని రంగు అనేది కోల్పోతుంది. నెక్స్ట్ తర్వాత మూత తీసి అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇది చాలా హెల్తీ రెసిపీ. ఇది చాలా తక్కువ ఆయిల్తో చాలా హెల్తీగా చేసుకునే రెసిపీ. ఇంకా దీనిలో అయితే కారం అయితే వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా రెండింటిని అయితే కలిపేసుకోవాలి. రెసిపీ పప్పు సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్ అండి. ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 2-3 minutes అయితే మంచిగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఫ్రైని ఆకుపచ్చగా పొడిగా తక్కువ ఆయిల్తో ఇలానైతే చేసుకోవచ్చు. సింపుల్గా చూసారు కదా ఎలా పొడిగా ఉందో. అన్నది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర వేసి అయితే మంచిగా అటు ఇటు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. కదా ఎంత సింపుల్గా. మీరు కూడా ట్రై చేసి అయితే కామెంట్ చేసేయండి. ఇంకో రెసిపీతో అయితే మేము ముందుంటాం.